చంద్రబాబు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. చిత్తూరు జిల్లా నారేవారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన ఈయన ఓపిక, సహనం, పట్టుదల, అంకితభావం అనే పదాలను తన రాజకీయ అస్త్రాలుగా వాడుకుని తనదైన శైలిలో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి దాదాపుగా 50 సంవత్సరాలు దాటింది. ప్రస్తుతం ఆయన 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇవాళ చంద్రబాబు పుట్టినరోజు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఉండొచ్చు, కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు. ఆయన చాలా క్లిష్ట పరిస్థితుల్లో జరుపుకుంటున్న పుట్టినరోజు. ఈ ఏడాది చంద్రబాబుకు తన రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ భవితవ్యాన్ని స్పష్టం చేస్తాయి. ఆయన ఒక్కడి భవితవ్యమే కాదు, ఈ ఎన్నికలతో అటు నారా లోకేష్ భవితవ్యం, యావత్ తెలుగుదేశం పార్టీ భవితవ్యం కూడా ముడిపడి ఉంది. చంద్రబాబుకు ఇవి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు, గెలిచి తీరాల్సిన ఎన్నికలు, గెలవక తప్పని ఎన్నికలు. అధికారం చంద్రబాబుకు టీడీపీకి కొత్త కాదు. రాజకీయ సవాళ్లు చంద్రబాబుకు టీడీపీకి కొత్త కాదు. కానీ ఇప్పుడు ఎదురవుతున్న సవాల్ మాత్రం ఆయన గతంలో ఎన్నడూ ఎదుర్కోలేనంత తీవ్రమైంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించిన జగన్ ఆ తర్వాత ఆయనకు చుక్కలు చూపించాడు. పార్టీని వెంటాడి వేటాడారు. రాజకీయంగానూ చంద్రబాబుతో ఆడుకున్నారు. నేను మోనార్క్ను, నన్నెవరూ ఏమీ చేయలేరని భావించే చంద్రబాబును కటకటాల వెనక్కు పంపించి తన పగ ఏ రేంజ్లో ఉంటుందో జగన్ చెప్పకనే చెప్పారు. నాపై ఒక్క కేసు లేదు అని చెప్పుకునే చంద్రబాబును కోర్టుల చుట్టూ తిప్పేలా జగన్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ ఎన్నికల్లో జగన్కు అడ్డుకట్ట వేయలేకపోతే ఇక చంద్రబాబు రాజకీయంగా మనగలగడం కష్టం. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే టీడీపీని చీల్చి చెండాడడం ఖాయం. వయసు మీద పడుతున్న చంద్రబాబు మళ్ళీ 2029 వరకు పార్టీని బతికించుకోవడం అంత సులభమేమీ కాదు. ఇప్పుడు ఓడిపోతే భవిష్యత్తు సీఎంగా టీడీపీ లోకేష్ గురించి కంటున్న కలగానే మిగిలిపోతుంది. రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు కేసులు, జైళ్లు, కోర్టులు అంటూ తీవ్ర మానసిక వేదన అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఈ ఎన్నికలో చంద్రబాబుకు జీవన్మరణ సమస్య.